డోక్లా అండి రెడీ చేసేద్దామా? ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు వాటర్ తీసుకోండి. ఈ వాటర్‌లోకి పావు స్పూను నిమ్మ ఉప్పు, ఒక స్పూను సాల్టు, 2 స్పూన్ల పంచదార, పావు స్పూను ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోండి. దీంట్లోకి పావు స్పూను పసుపు కూడా వేసుకొని ఈ పిండిని బాగా జల్లించేసుకోండి. మనం పక్కన పెట్టాం కదండీ నిమ్మ ఉప్పు, పంచదార కలిపిన వాటర్‌ని కొంచెం కొంచెం వేసుకుంటూ విస్కర్‌తో బాగా బీట్ చేసేసుకోండి. ఇలా బీట్ చేసేసుకున్నాక మూత పెట్టేసుకొని 15-20 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ బౌల్ గానీ, స్టీల్ గిన్నె గానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని వాటర్ వేసుకొని దీంట్లోకి స్టాండ్ పెట్టి మూత పెట్టి ఇవి వాటర్‌ని వేడెక్కనివ్వండి. 20 నిమిషాలు అయిపోయాక ఈ పిండిని తీసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఈనో ప్యాకెట్‌ని వేసుకొని ఈ పిండిని బాగా బీట్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే పిండి డబుల్ అవుతుందండి. కేక్ బౌల్‌లోకి ఈ పిండంతా వేసేసుకొని మరుగుతున్న వాటర్‌లోకి ఈ గిన్నెని పెట్టేసుకొని మూత పెట్టేసి 15-20 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. ఇది అయిందో లేదో తెలియాలంటే టూత్ పిక్ ఒకటి తీసుకొని గుచ్చి చూసారంటే అంటుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టేనండి. ఇది అయిపోయాక పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద మళ్ళీ బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని పావు స్పూను సాల్టు, ఒక స్పూన్ పంచదార వేసుకొని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు డొక్కలను తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. దీన్ని మనకు నచ్చిన సైజులో ఇలా పీసుల్లా కట్ చేసేసుకోండి. ఈ కట్ చేసుకున్న డొక్కల పైకి తాలింపు పెట్టుకున్న ఈ వాటర్‌ని కొంచెం కొంచెం ఇలా వేసుకుంటూ ఉన్నారంటే ఇది పీల్చుకుంటా ఉంటదండి. మొత్తం అంతా ఇలా వేసేసుకొని తీసుకుంటమే. అంతే డోక్లా రెడీ అండి. మార్నింగ్ టిఫిన్ కింద గాని, ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చితే గనక